త్వరగా నా పని ముగించుకుని రెడీ అయి గుడికి వెళ్ళాలి. ఈ రోజు 12వ రోజు. నాంతాడికి పూసలు గుచ్చుకోవాలి. అవును, రామ్ గారు నిన్ననే నాంతాడు రెడీ అయిపోయిందని చెప్పారు కదా. కోర్టు హడావిడిలో పడి తీసుకోవడమే మర్చిపోయాను. ఫోన్ చేసి వస్తున్నానని చెప్పాలి. ఏలే రామ్ గారు, నేనండి చామంతిని. చామంతి గారు చెప్పండి. నాంతాడు రెడీగా ఉంది కదా, నేను కాసేపట్లో వస్తున్నాను. అవునా, నిన్ననే వస్తా అన్నారు కదా. నేను ఈ రోజు ఊర్లో ఉండట్లేదు, అందుకే వేరే అబ్బాయికి మీ అడ్రస్ ఇచ్చి పంపించాను. ఏంటికి పంపించారా? అవును మేడం. ఎంతసేపు అయింది రామ్ గారు? చాలా సేపు అయిందమ్మా. ఆ రోజు నాంతాడు చేయించడానికి వచ్చినప్పుడు షాప్ లో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, పేరు కిరణ్. అతనే వచ్చుంటాడు. చూడండి, వచ్చేసి ఉంటాడు. అరే, వచ్చేసుంటాడా? ఎవరికంటైనా నాంతాడు పడిందో అయిపోయానే. త్వరగా వెళ్ళాలి. చూసావా చంద్రిక, చామంతి ప్రేమను ఎలా బయటికి తెచ్చిందో? నాకు చామంతి మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఓ రెచ్చిపోకుండా నువ్వైనా అర్థం చేసుకోవాలి. మెట్టు దిగి వెళ్తే లేట్ అవుతుంది. లిఫ్ట్ లో వెళ్తాను. మేడం, అయ్యో, ఈ లిఫ్ట్ రావట్లేదేంటి? నేను వెళ్లే వరకు అతను లోపలికి రాకూడదు దేవుడా. నమస్తే మేడం. ఎవరయ్యా నువ్వు? మీ ఇంట్లో వాళ్ళు సూత్రానికి నాంతాడు చేయించమని ఆర్డర్ ఇచ్చారు మేడం. రెడీ అయిపోయింది, తీసుకొచ్చాను. ఇంట్లో సూత్రాలకి నాంతాడు చేయించాలని ఆర్డర్ ఇచ్చారా? మీ ఇంట్లో వాళ్ళే ఇచ్చారు మేడం.